నర్మదా యశాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ 'నిన్నే పెళ్లాడతా' భాగం 96. సంయు బాధపడితే ఆ ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారని తెలుసు కదా! వాళ్ళందరినీ బాధపెట్టడం న్యాయమా? వెళ్ళి దాన్ని తీసుకొనిరా. లేదంటే నువ్వక్కడే ఉండు. అంతేకానీ ఇలా మాత్రం ఉండకు అంటూ అతని నుదురు నిమిరింది మృదుల. వెళ్ళడానికి ఇష్టపడని శిఖర్ అలాగే పడుకున్నాడు. షిఖీ వెళ్ళు అంటూ ఆమె మృదువుగా మందలించింది. అన్న అతడు ఆమె ఒడిలో నుండి లేచాడు. భారంగా బయటికి అడుగులు వేస్తుంటే, సంయుకి ఇష్టమని హల్వా చేశాను. తీసుకెళ్ళి తినిపించు అన్న ఆమె హల్వా బాక్స్లో పెట్టి ఇచ్చింది. అతడు వచ్చేసరికి ఇంట్లో అందరూ పడుకున్నారేమో. వీధి తలుపు వేసి ఉంది. కాలింగ్ బెల్ కొట్టాడు. నిద్ర కళ్ళతో మాధవి వచ్చి తలుపు తీసింది. అత్తా, అది తిన్నదా? అడిగాడు శిఖర్. లేదురా, వచ్చిన దగ్గర నుండి తలనొప్పి అని పడుకుంది. ఇప్పుడే కాదు, మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు. కనీసం కాఫీ తాగడానికి కూడా గదిలో నుండి బయటికి రాలేదు బాధతో చెప్పింది మాధవి. సరే అత్త, నేను చూస్తాను, నువ్వెళ్ళి పడుకో అన్న అతడు సంయుక్త గదికి వచ్చాడు. ఆమె గదిలో లైట్ కూడా వేసుకోకుండా పడుకొని ఉంది. అది చూసి భారంగా నిట్టూర్పు విడిచాడు. ఏడ్చి ఏడ్చి నిద్రపోయిన సంయు గదిలో లైట్ వేయగానే ఆ వెలుతురు ఆమె ముఖం మీద పడింది. ఆ వెలుగు తట్టుకోలేనట్టు ముఖం ముడిచింది. సంయు మృదువుగా పిలిచాడు శిఖర్. ఆమె పలకలేదు. ఆమె పొట్ట మీద చెయ్యి పెట్టి చూశాడు. ఆకలితో అది లోపలికి పోయి ఉంది. సంయు లెగు, ఆకలేస్తోంది, భోంచేద్దాం అన్నాడు. నిజానికి అతడు కూడా మధ్యాహ్నం భోంచేయలేదు. ఆమె 2 భుజాలు పట్టి కదిలించాడు. ఆ కుదుపుకి చిన్నగా కళ్ళు తెరిచిన సంయుక్త, వెళ్ళి తిను, నాకు వద్దు అంటూ వెలకిలా ఉన్న ఆమె పక్కకు తిరిగి పడుకుంది. ఆకలితో పడుకున్నా నిద్ర పట్టదు అన్న అతడు ఆమెను బలవంతంగా లేపి కూర్చోబెట్టాడు. నీరసంతో కూర్చోలేక అతని మీదికి ఒరిగింది. ఆమెను అలాగే ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తెచ్చాడు. అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించాడు. ప్లేట్లో భోజనం వడ్డిస్తుంటే, నేను తినను, నాకు ఆకలిగా లేదు అంటూ తినడానికి నిరాకరించింది సంయు. నీకు ఆకలిగా ఉందని నాకు తెలుసు, బెట్టు చెయ్యకు చిరుకోపంతో అన్న శిఖర్. నీకిష్టమైన హల్వా అమ్మ చేసి పంపించింది, తినకపోతే బాధపడుతుంది అంటూ బాక్స్ ఓపెన్ చేశాడు. దాని కమ్మని వాసన ఆమె ముక్కును తాకింది. నోట్లో నీళ్లు ఊరాయి. అయినా శిఖర్ మీద ఉన్న కోపంతో ఆమె తినడానికి సంశయించింది. అతడు స్పూన్తో తీసి నోట్లో బలవంతంగా పెట్టాడు. అసలే కడుపుతో ఉంది, తినకుండా ఉండలేకపోయింది. ఇష్టంగా తినేసింది. అతడు హల్వా మొత్తం తినిపించాడు. ఇక చాలు అంటూ లేచి వెళ్ళబోయింది. సరిపోదు, అన్నం కూడా తిను అన్న అతడు వెళ్తున్న ఆమె రెక్కపట్టి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. చెప్తే వినకుండా బలవంతం చేస్తావెందుకు? నా మానాన నన్ను వదిలేయి, నా చావేదో నేను చస్తాను అంటూ విసుక్కుంది సంయుక్త. అతని మనసు చివుక్కుమంది. అయినా ఆమె మీద కోపం చూపించలేదు. నిన్ను వదలడానికా పెళ్లి చేసుకుంది అన్న అతడు అన్నం కలిపి ఆమె నోట్లో ముద్ద పెడుతుంటే అతన్ని కోపంగా చూసింది. ముందు ఇది తిను, తర్వాత నీ చూపులతో నన్ను తిందువు కాని అన్న శిఖర్ బలవంతంగా ఆమె నోట్లో ముద్ద కుక్కాడు. అయిష్టంగా నెమిలి మింగేసి సైకో అంటూ అతన్ని నోట్లో తిట్టుకుంది. అయినా ఆ మాట శిఖర్కు వినిపించింది. తెలుసు కదా, మరెందుకు బెట్టు చేస్తావు అన్న అతడు మరో ముద్ద ఆమె నోట్లో పెట్టాడు. ఇలా ఎన్ని పెడతావు? అది కూడా మింగేసి విసుక్కుంది. నీ బొజ్జ నిండేదాకా అన్న అతడు మరో ముద్ద ఆమె నోట్లో పెట్టాడు. కడుపు నిండింది, ఇక చాలు, నువ్వు తిను అన్న సంయు అతని నోటికి ముద్ద అందించింది. ఇది ఒక్కటేనా, మొత్తం తినిపిస్తావా చిలిపిగా అన్న శిఖర్ నోరు తెరిచాడు. చేసుకున్నాక తప్పుతుందా అంటూ అతనికి తినిపించడం మొదలుపెట్టింది సంయు. భోజనం అయ్యాక పడక గదిని చేరారు ఇద్దరు. ఇంతవరకు నిద్రపోయిన సంయుకి వెంటనే నిద్ర రాలేదు. బావా, గోముగా పిలిచింది. నిద్రలోకి జారుకోబోతున్న శిఖర్ ఏంటో చెప్పు మత్తుగా అన్నాడు. మనకిప్పుడప్పుడే పిల్లలు వద్దు, కొన్ని రోజులు ఇలాగే జాలీగా గడుపుదాం, ఆ తర్వాత ప్లాన్ చేసుకుందాం అంటూ క్యూట్గా ముఖం పెట్టింది. వాళ్ళు పుడితే మాత్రం మనం జాలీగా గడపడానికి అడ్డేంటి? వాళ్ళ మానాన వాళ్ళు పెరుగుతారు. మన సరదాలకి సరసాలకి డిస్టర్బ్గా ఏమీ ఉండరు. అయినా వాళ్ళని చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఉన్నారు కదా. నీ పని కేవలం కనడం వరకే, మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. కావాలంటే బిడ్డ పుట్టాక మనం సెకండ్ హనీమూన్ కూడా వెళ్దాం. అది కూడా నీకు నచ్చిన ప్లేస్కి. ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం ఇంకా ఎక్కువ మంచి ప్లేసులు చూపిస్తాను. అంతకన్నా ఎక్కువ రొమాంటిక్గా నీతో ఉంటాను, సరేనా చిలిపిగా అన్న శిఖర్ ఆమెను తన ఎదపై పడుకోబెట్టుకున్నాడు.
ఇక ఈ సైకో చెప్పినా వినడు, నన్ను అర్థం చేసుకోడు. బాధతో అనుకున్న సంయు ఇక మాట్లాడలేదు. ఆమె మౌనంగా ఉండడం చూసి కన్విన్స్ అయింది అనుకున్నాడు శిఖర్. హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. కాస్త ఆలస్యంగానైనా ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టే సంయుకి ఆ రాత్రి నిద్ర కరువైంది. కానీ తెల్లవారాక నిద్రపోయింది. ఉదయం నిద్రలేచిన శిఖర్ సంయుని నిద్ర లేపలేదు. ఆఫీస్కి రమ్మని ఫోర్స్ చేయలేదు. ఇప్పుడు ఆమెకు విశ్రాంతి అవసరం అనుకున్న అతడు ఆమెకు నిద్రాభంగం కలగకుండా లేచి వెళ్ళాడు. ఎప్పటికో నిద్రలేచిన సంయు అమ్మా కాఫీ అంటూ వచ్చి అలసటతో హాల్లో కూర్చుంది. అక్కడే కూర్చొని జపం చేసుకుంటున్న బామ్మ సంయుని చూసి ఏంటే అదోలా ఉన్నావు, ఆరోగ్యం బాగోలేదా, పైగా ఆఫీసుకు కూడా వెళ్ళనట్టున్నావు ఆరగా అడిగింది. లేదని ముక్తసరిగా సమాధానమిచ్చింది సంయు. నువ్వెప్పటి నుండి ఇంత తక్కువ మాట్లాడుతున్నావు, ఒక్క మాట అంటే 100 మాటలు మాట్లాడుతూ ఎప్పుడు బామ్మతో గొడవకు దిగే సంయుక్త పొడిగా సమాధానమివ్వడం చూసి అడిగింది మాధవి. క్వశ్చన్లు తర్వాత, ముందు కాఫీ ఇవ్వు అంటూ ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పు లాక్కున్నట్టే తీసుకుంది సంయు. నిన్న తలనొప్పి అన్నావు, ఇప్పుడు ఎలా ఉంది, తగ్గిందా, లేదంటే డాక్టర్ గారిని ఇంటికి పిలిపించమంటావా అంటూ ఆమె పక్కన కూర్చొని తలనిమిరింది మాధవి. డాక్టర్ గారు వస్తే తన ప్రెగ్నెన్సీ విషయం బయటపడుతుందని కంగారు పడిన సంయు ఏం అవసరం లేదు, తగ్గింది అంటూ గండుగా ముఖం పెట్టింది. ఈ పూట వంటేం చేస్తున్నావు అంటూ కాఫీ తాగడం అయ్యాక అడిగింది సంయు. ఎప్పుడు నువ్వు ఇలా అడగవు కదే, ఈరోజేంటి కొత్తగా చిరునవ్వుతో అన్న మాధవి. నీకేం కావాలో చెప్పు, అదే వండుతాను అనేసి ఖాళీ కప్పు పట్టుకొని వంటింట్లోకి వెళ్తుంటే ఏదైనా స్పైసీగా ఉండేది చెయ్యి, అలాగే స్వీట్ కూడా వెనక నుండి చెప్పింది. నీకు కారం నచ్చదు కదే అంది బామ్మ. ఏమో ఇప్పుడు తినాలనిపిస్తోంది అని సంయు చెప్పగానే అనుమానంతో ఆమెను తేరపార చూసింది బామ్మ. ముసలి నన్ను తర్వాత చూద్దు కానీ ముందు జపం సంగతి చూడు. నువ్వు భక్తితో జపం చేస్తావా, లేదంటే షో కోసమా? ఎప్పుడు చూడు జపమాల చేతితో పట్టుకొని పూసలు తిప్పుతూ ఉంటావు, కానీ చెవులు మాత్రం మాటల మీద ఉంటాయి అంటూ ఆమె మీద గయ్యుమని లేచింది సంయు. నేను నీలా కాదే, ఎప్పుడు మల్టీ టాస్క్ తీసుకుంటాను. నేను మోస్ట్ టాలెంటెడ్ కదా, మాటలు వింటాను, జపము చేస్తాను అంటూ పళ్ళన్నీ కనిపించేలా నవ్వింది బామ్మ. అబ్బో పోయి నీ టాలెంట్ గురించి నువ్వే గొప్పగా చెప్పుకోవాలి అంటూ మూతి 3 వంకర్లు తిప్పిన సంయు కడుపులో వికారంగా అనిపిస్తుంటే వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తింది. ఇందాక తాగిన కాఫీ మొత్తం కక్కేసింది సంయుక్త. అది చూసి కంగారు పడిన మాధవి, అత్తయ్య దీనికి ఏమైంది, నిన్నేమో తలనొప్పి అని పడుకొని ఉంది, ఇప్పుడేమో వాంతులు చేసుకుంటుంది. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే సంయు ఇప్పుడు ఇలా ఉండడంతో భయపడింది మాధవి. ఎవరిదైనా దిష్టి తగిలి ఉంటుంది, కాస్త ఉప్పు ఎండుమిర్చితో దిష్టి తీ అంది జానకమ్మ. తల ఆడించి వెళ్ళింది మాధవి. సంయు నీరసంగా వచ్చి సోఫాలో పడుకుంది. జానకమ్మ సంయు మణికట్టు దగ్గర పట్టుకొని నాడి చూస్తుంటే ఏం చేస్తున్నావే ముసలి అని అడిగింది. కాస్త ఉండవే చెప్తాను అంటూ ఆమె నాడి పరీక్షించింది. ఆమె అనుమానం నిజమైంది. సంతోషంతో ఆమె ముఖం వికసించింది. ఒసేయ్ మాధవి, వచ్చేటప్పుడు పంచదార డబ్బా పట్టుకొనిరా చిరునవ్వుతో అంది. ఈమెకి మతి పోయినట్టుంది. ఇందాకేమో ఉప్పు మిరపకాయలు అంది, ఇప్పుడేమో పంచదార అంటుంది అని విసుక్కున్న మాధవి రెండూ తెచ్చింది. చక్కెర డబ్బా జానకమ్మ చేతిలో పెట్టి మిగతా వాటితో సంయుకి దిష్టి తీసింది. అవి త్వరగా పడేసిరా, నీకో విషయం చెప్తాను వెళ్తున్న మాధవితో అంది. తల ఆడించిన ఆమె అలాగే చేసింది. సంయు నోరు పట్టవే, తీపి చేస్తాను అని గుప్పెట నిండా చక్కెర పట్టుకుంది. నీకేమైనా పిచ్చా అత్తయ్య, అది ఒకవైపు వాంతులు చేసుకుంటుంటే దాని నోరు తీపి చేస్తాను అంటావు అని విసుక్కుంది మాధవి. విషయం అలాంటిది మరి అని ముసిముసిగా నవ్విన జానకమ్మ, అయితే నువ్వు పట్టు అంటూ మాధవి నోట్లో చక్కెర పోసి ఆమె నోరు తీపి చేసింది. వయసు ముదురుతుంటే చాదస్తం ఎక్కువవుతోంది ఈవిడకి మనసులో అనుకుంది మాధవి. కొంపదీసి ముసల్దానికి అసలు విషయం తెలిసిపోలేదు కదా. ఆమె హడావుడి చూసి కంగారు పడింది సంయుక్త. తను కూడా కాస్త నోట్లో పంచదార వేసుకున్న జానకమ్మ, మాధవి ఇవి మామూలు వాంతులు కావు, వేవిళ్ళు అంది. అని సంభ్రమాశ్చర్యాలకు లోనైంది మాధవి. అవునా అంటూ సంయుని చూసింది.
ఈ ముసలికి ఏమీ లేకపోయినా ఇలాంటి తెలివితేటలు బాగా ఉన్నాయి. అరే ఇలా నా చెయ్యి పట్టుకుందో లేదో పెద్ద డాక్టర్లాగా అలా చెప్పేసింది. ఇక ఈ విషయం ఊరంతా ఠామ్ ఠామ్ చేస్తుంది అంటూ పళ్ళు నూరుకుంది సంయు. అందుకేనటే ఏం వంట చేస్తున్నామని ఇందాక అడిగావు చిరునవ్వుతో అన్న మాధవి సంయుక్త పక్కన కూర్చొని ఆమె తల నిమిరింది. అమ్మా ఆ ముసలిదేదో చెప్పింది నువ్వు నమ్మేస్తావా? అలాంటిదేమీ లేదు కానీ నువ్వు సంబరపడిపోకు అంటూ బామ్మని గుర్రుగా చూసింది. ఈ బామ్మ చెప్పింది అంటే అది అక్షరాలా నిజమైపోతుంది. డాక్టర్ అయినా ఒకసారి ఈ విషయం చెప్పడంలో తడబడతాడేమో కానీ నేను మాత్రం అలా కాదు. నీకు తెలుసా ఈ ఊరిలో ఎవరు నెల తప్పినా ప్రెగ్నెన్సీ అవునో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి నా దగ్గరికి వచ్చి నా చేత నాడి చూపించుకునేవారు. నేను చెప్పాను అంటే ఇక డాక్టర్తో పని లేదు, పక్కాగా అదే కడుపుతో ఉన్నట్టే లెక్క అనుకునేవారు. అన్నట్టుగానే 9 నెలలు తిరగకుండానే పండంటి బిడ్డ వాళ్ళ చేతిలో ఉండేది. అలాంటిది నా మాటను కొట్టిపారేయకు అంటూ గర్వంగా చెప్పింది జానకమ్మ. అవును సంయు, బామ్మ చెప్పింది నిజం. ఇంతెందుకు నేను కడుపుతో ఉన్న విషయం కూడా ముందు తనే చెప్పింది. ఆ తర్వాతే డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. కాబట్టి నువ్వు కడుపుతో ఉన్న మాట వాస్తవం. ఉండు ఇప్పుడే ఈ విషయం మీ నాన్నగారికి అలాగే మీ అత్తయ్యకి చెప్తాను అంటూ ల్యాండ్లైన్ ఫోన్ దగ్గరికి పరిగెత్తింది మాధవి. అమ్మ అని అసహనంతో సంయుక్త పిలుస్తున్నా ఆమె వినిపించుకోలేదు. తన భర్తకి కాల్ కలపనే కలిపింది. అవతలి వైపు రింగ్ అవుతుంటే ఆత్రంగా ఎదురు చూసింది. 4 రింగుల తర్వాత హర్షవర్ధన్ కాల్ లిఫ్ట్ చేశాడు. బిజీగా ఉన్నాను, విషయమేంటో త్వరగా చెప్పు అన్నాడు. చాలా ముఖ్యమైన విషయం అండి, ఫోన్లోనే చెప్పమంటారా లేదంటే ఇంటికి వస్తారా? సంతోషం పట్టలేక అడిగింది. అంత ఇంపార్టెంట్ విషయం అయితే ఇంటికి వస్తాను అన్న అతడు వెంటనే కాల్ కట్ చేశాడు. ఈయన చెప్పేది పూర్తిగా వినిపించుకోరు, ఏంటో ఆ తొందర అనుకున్న మాధవి మృదులకి కాల్ కలిపింది. ఆమె కాల్ లిఫ్ట్ చేయగానే వదిన అర్జెంటుగా ఇంటికి వచ్చేయి అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది. ఆమె కంగారు పడుతూ హడావిడిగా పరిగెత్తుకొని వచ్చింది. మాధవి కాల్ చేసావు కానీ విషయమేంటో చెప్పనే లేదు. నిష్ఠూరమాడిన మృదుల వంటింట్లో ఉన్న ఆమె చెంత చేరింది. చెప్తాను, కాస్త ఓపిక పట్టు, మీ అన్నయ్య గారు కూడా వస్తున్నారు అంటూ ముసిముసిగా నవ్వింది. నువ్వు చెప్పబోయేది మంచి విషయమేనా? అనుమానంతో అడిగింది మృదుల. శిఖర్ సంయు నిన్న గొడవ పడ్డారు, దానికి సంబంధించి అడుగుతుందేమోనని ఆమె డౌట్. అవును అన్న మాధవి స్వీట్ చేసే పనిలో బిజీగా ఉంది. ఏమైనా విశేషమా? ఈ టైంలో స్వీట్ చేస్తున్నావు? పైగా నెయ్యి వాసన వీధి గుమ్మం వరకు వ్యాపించింది అంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు హర్షవర్ధన్. అమ్మయ్య వచ్చేసారా, ఆలస్యం చేస్తారేమో అనుకున్నా అన్న మాధవి త్వరగా ఫ్రెషప్ అవ్వండి అని అతన్ని తొందర పెట్టింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ సిరీస్ అయిపోగానే దీని ప్లేస్లో ప్రియా నువ్వు నా దానివి అన్న కొత్త స్టోరీ ఇస్తాను. అది హార్ట్ టచింగ్తో ఉన్న లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీ. స్టోరీ పేరు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకొని